తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా పదండి పదండి పదండి, త్వరగా మళ్ళీ గుడి మూసేస్తారు. గుండు గుండు ఇదేమిటి? నేనే రాసుకున్నా. ఇలాగా పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిటి? ఉద్యోగం దొరికిందేమో. ఉద్యోగమా? అవును, ఆ సంగీత తాతయ్య గారు ఎత్తిస్తా అన్నారుగా. అగో వచ్చేసాడు. ఏమిటది? సరుకులు కూరలు ఎంత బరువు. ఇలా మీరే మోసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా. ఈ కాస్త దూరానికి వాడు 4 రూపాయలు అడుగుతున్నాడు. వాడికి ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచదార తెచ్చుకోవచ్చు కదా. ఇది మా గుడిలో ప్రసాదం, చక్కెర పొంగల్. మా కూడా ఈ ఊర్లో కూడా మీకు గుడి ఉందా? తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు. 300 జీతం, 100 రూపాయలు అడ్వాన్సు. ఈ సరుకులు పోను, మిగతా డబ్బు చెమట కదా తడిచిపోయింది. ఈ డ్రెస్ కూడా అదే. ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట. రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో, చాలా డబ్బు మిగిలిపోతుంది. అది పెట్టుకుని రోజు 2 పూట్ల నువ్వు రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు. ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళాం అనుకో, ఒకరోజు ఇది రహస్యం, అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అమ్మకు చెప్పద్దు, తర్వాత చెప్తాం. ఒట్టు చెప్పకూడదు. బాలసుబ్రహ్మణ్యం, ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరి ఎందుకు లలిత ఏడుస్తోంది? బాబు, ఏంటమ్మా? ఇలారా. ఏంటి నేను చక్కగా నవ్వుతుంటే శివి ఏడుస్తున్నా అంటున్నాడు? ఏడుపా? నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మనిద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నీ అబ్బాలే. నేను చక్కగా నవ్వుతుంటే చేస్తుందని చెప్తా. మీ అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు. నువ్వే ఉత్తుకో. శుభ్లు శుభ్లు, ఏం శివయ్య ఇప్పుడొచ్చావు? పెజవాడ కనకదుర్గ అయింది, మధుర మీనాక్షి అయింది, కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది. చాలా బాగుంది. ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు కుంకాలతో ఇలా అయిపోయింది. కాస్త బాగు చేసి ఇవ్వు. అట్టాగే. స్వామి, వాళ్ళిద్దరికి నువ్వు కూడా శుభం పలికావన్నమాట. అడివయ్యా శివయ్య, మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించవయ్యా. ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా.
కట్టుకో. లలితమ్మా, ఇంకా ఏమిటమ్మా? రండమ్మా, రండి. శుభలో, ఇంకా ఏమిటమ్మా ఆలోచన? శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి మెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్ళీ నీకు బతికిచ్చాడనమాట. చక్కగా పండించుకోమ్మా, ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను, రేపు పంపిస్తానులే. ఎందుకు? అదంతా లలితం చెప్తుందిలే. తలుపేసుకో. నమస్కారం, నేను శివయ్య. రండి రండి. తాతగారు తాతగారు వచ్చారా? నేనే ఆ రోజు మా అమ్మని మావిని తిట్టింది. తిట్టారా? ఏదో చిన్నవాడు, పర్వాలేదు, మీరు కూర్చోండి. లలిత లలిత కాఫీ 2. పర్వాలేదు బాబు, వద్దా? అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగలేదు. బాబుని లలితమ్మ గారిని చూడాలని కలవరిస్తున్నారు. తీసుకువెళ్లాలని స్వయంగా బాబు గారు వచ్చారు. విన్నావా? త్వరగా బయలుదేరి వెళ్ళి వచ్చేద్దాం. ఒకసారి వెళ్ళడం అయింది, తిరిగి రావడం అయింది. నిజమే, ఆనాడు ఇంటి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను, నిన్ను కాదన్నాను. కానీ ఈనాడు 30 ఏళ్ల కాపురం చేసిన నా భార్య కడసారి కోరిక తీర్చడం నా బాధ్యత అనిపించింది. అందుకే వచ్చాను. ఇది తప్పనుకుంటే నీ ఇష్టం. జరిగింది ఏదో జరిగిపోయింది. పత్తాలకి పట్టింపులకి పోయి పెద్దమ్మగారి ప్రాణాలు బలి చేయకండి అమ్మా. అమ్మా, ఒక్కసారి బాబుని తీసుకుని రండి అమ్మా. మా నాయనమ్మ చచ్చిపోతుంటే నేను పక్కనే ఉన్నానా లేదా? ఏమిటి, ఉన్నానా లేదా? ఇప్పుడు వాడి నాయనమ్మ జబ్బుగా ఉంటే వాళ్ళు పక్కనే ఉండాలి కదా. వాళ్ళు వచ్చారా? వస్తారమ్మా, ఆయనే స్వయంగా వెళ్ళారుగా, తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రారు డాక్టర్. అభిమానం గల పిల్లాయే, ఈ ఇంట్లో అడుగు పెట్టదు. మనవడి చేత తలకొరవ పెట్టించుకునే యోగ్యత నాకు లేదు డాక్టర్. మీరు ఇలా ఉద్రేకపడటం మంచిది కదమ్మా. రండి బాబు, రండి రండి. రండమ్మా, ఇప్పుడు వారికి కావాల్సింది నేను కాదు, మీరే. ప్లీజ్. డాక్టర్ ఎలా ఉంది? ఇంకేం భయం లేదు, వీళ్ళు వచ్చేసారుగా. అమ్మా అమ్మా, బాబు గారు కోడల్ని మనవడిని తీసుకొచ్చారమ్మా. రామ్మా. నమస్కారం. నాకు కాదు, నాయనమ్మకి. నమస్కారం నాన్నమ్మ. నాన్న, నా తండ్రి. నమస్కారం అండి. రామ్మ, కూర్చో. అమ్మా లలిత, ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. అమ్మా, అతను వట్టి శివయ్య కాదమ్మా, పరమశివుడు. అమ్మా, ఇదిగోనమ్మా. బాబు, ఇందా తీసుకో. అమ్మ కోపడుతుంది. తీసుకో బాబు. బాబు, నువ్వు నానమ్మ
దగ్గరే ఉండిపోతావు కదూ, వెళ్ళిపోవు కదూ నా తండ్రి. పాలు అమ్మగారిని బతికించింది నిజంగా నువ్వే. చూశారా బాబు, మనవడు కంటపడగానే అమ్మగారిలో జీవకళ కనిపిస్తోంది. అది ఏ మందు ఇంతవరకు ఇవ్వలేదు. బాబు, ఏదో చిన్నవాడిని చెబుతున్నా అనుకోకండి, పంతాలకు పోకండి. కోడలు గారిని మనవాణ్ణి ఎలాగైనా ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి. అమ్మగారు మళ్ళీ మనలో ఓ మనిషి తిరుగుతారు బాబు. శివయ్య, అమ్మా, తాళం చెవులు నాకెందుకు? అమ్మగారు మీకు ఇమ్మన్నారమ్మా, తీసుకోండి. తీసుకోండి అమ్మా. అమ్మా, ఈ పూట వంట ఏం చేయించమంటారమ్మా? నన్ను అడుగుతారేమిటి? ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా. నేనా? అవునమ్మా, ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా. నువ్వు లలిత క్షేమం కోరేవాడివైతే మీ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ ఇంటి గొడవలుగా ఆమె భోగభాగ్యాలు అనుభవించాలంటే నువ్వు వాడికి దూరంగా వెళ్ళిపోవాలి. సవ్య నాన్న చెప్పింది ఈ మేడం నాదేట బాగుంది కదూ. ఇక్కడే ఉండమంటుంది, ఉందామా? ఏం సవ్య, ఏమైంది? చెప్పు. ఇంట్లో బాగలేదా? జ్వరమా? తలనొప్ప? ఆకలిస్తుందా? ఆకలిస్తుందే, నాకు తెలుసు. తిను తిను. వద్దా? ఎందుకండి దాన్ని కొడుతున్నారు? ఇది ఇది ఏడుస్తున్నట్టు భావిస్తోంది. నేను సంతోషంగా ఉండాలనుకుంటే నేను దూరంగా ఉంటే మీకు సంతోషమా? వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. అయితే మీరు మా దగ్గర ఉండరా? ఉండకూడదు. మీరుంటే రావుగారి పరువు ప్రతిష్టలకి భంగం. అవునా? మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు. ఆ కార్లు, ఇల్లు, పొలాలు అన్ని వీడికే చేస్తారు. నాకొద్దు. తప్పు. నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు, సంతోషంగా. ఓహో, అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకొని ఊరు వెళ్ళిపోతున్నారు? అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు, నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం.
బాగుంది. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది? ఇప్పుడు మా నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది. మనల్ని ఎవ్వరూ విడదీయలేరండి, చివరగా దేవుడు కూడా. ఏమండి చూడండి, ఆ రావు గారు చూపించేది ప్రేమ కాదు, అభిమానము కాదు, స్వార్థం అండి. ఆయన భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బాబు కావాలి. బాబు నన్ను విడిచి ఉండలేడు కనుక నేను కావాలి. మీరుంటే ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కనుక మీరు అక్కర్లేదు, అందుకే మిమ్మల్ని పంపించేస్తున్నారు. ఏమండి, మీరంటే ఇష్టం లేని వాళ్ళు నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను చూసి ఇష్టపడగలరా? వాడిని భూమి మీద పడకుండానే చంపారు. అలా చేయటం మంచిదేమో. తప్పండి. పాపం, వాడు నాకు బిడ్డ కాదు, నాకు మరో జన్మనిచ్చిన ఈ దేవుడి ప్రతిరూపం. అది కాదు, మా నాన్నమ్మ ఎప్పుడు భయపడేది నేను ఇలా అయిపోయాను, నా వంశం అంతా అలాగే అయిపోతుందో ఏమో అని. కాదండి, కాదు. ఈ ముని మనవుణ్ణి చూసి ఎక్కడున్నా సంతోషపడుతుంది. కల్మషం లేని ప్రేమ, మలినం లేని మనసు మీకున్నాయి. అవే వాడికి శరీరం రక్ష. వాడు పెద్దవాడే, పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత వాడవుతాడో చూడండి. వాడు నాగసుబ్రహ్మణ్యం ఐఏఎస్. ఇక్కడికి రావటం పోవటం కష్టంగా ఉందని కాదు, కానీ నువ్వు మాతో పాటే ఉంటే ఇక్కడ ఎలా ఉంటున్నావు అని దిగులు ఉండదు మాకు. అవును మావయ్య, మీరు ఇక్కడే ఇంట్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారో మాకు తెలియంది కాదు. కానీ మాకున్న పెద్ద దిక్కు మీరొక్కరే. మీరు మాతోనే ఉండి మా మంచి చెడ్డ చూస్తూ ఉంటే మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది మావయ్య. దయచేసి కాదనకండి, మాతో రండి మావయ్య. అవునన్నా, మేమంతా ఉండి నువ్వు ఈ పని వాళ్ళ చేతి కూర్చుంటుంటే మేము అక్కడ సుఖంగా ఉండగలమా? నువ్వే చెప్పు. అవును తాతయ్య, మీరు మాతో రావాల్సిందే. అవును తాతయ్య, మాతో రావాల్సిందే. మనం ఎప్పుడు వెళ్ళాలి? అదేంటి నేరం కూడా మంది వచ్చేస్తున్నా?
కోటి దగ్గరక ఇప్పుడు ఎందుకు పట్టుకోరు వెళ్లే ముందు ఆ తులసి సమక్షంలో మీ ఊళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట. లలిత లలిత ఇప్పుడేం వెళ్ళిపోతున్నావేంటి? ఏ వద్దా? కాదు, ఒక 2 నెలలు ఉండకూడదు. ఎందుకు? ముక్కోటి ఇటు ముక్కోటి ఏకాదశి వస్తుంది. అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు. అందుకే అంతవరకు ఆ దేవుడు ఉంచొద్దు. వెళ్తా